ప్రజెంట్ మార్కెట్లో అందుబాటులో ఉన్న ఫోన్స్లో ఇదే చీపెస్ట్ UFS 3.1 LP DDR5 ర్యామ్ అండ్ కర్వ్డ్ డిస్ప్లేతో ఉన్న మొబైల్ అని అయితే చెప్పుకోవచ్చు. అదే లావా బ్లేజ్ కర్వ్ 5G. సో ఈ వీడియోలో దీంతో నా ఎక్స్పీరియన్స్ని అయితే నేను షేర్ చేసుకుంటాను. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. డెఫినెట్గా మీరు ఒక 16,000 ప్రైస్ రేంజ్ ఏదైనా మొబైల్ కొనే ప్లానింగ్లో ఉంటే రానున్న సమ్మర్ సేల్లో మంచి ప్రైస్తో అయితే ఈ మొబైల్ ఆఫర్ అయితే రానుంది. ఆలస్యం చేయకుండా మొదలు పెడదాం. బాక్స్ పై అయితే చూడొచ్చు కర్వ్ అని అయితే ఉంది అండ్ ఇటు సైడ్ ఫ్రీ సర్వీస్ ఎట్ హోమ్ అని అయితే మెన్షన్ చేసి చిన్న చిన్న ఇష్యూస్ ఇంటికి వచ్చే సాల్వ్ చేస్తారు. పెద్ద ఇష్యూ అయితే సర్వీస్ సెంటర్ కి వాళ్ళే తీసుకెళ్లి మళ్ళీ మీకైతే డెలివర్ చేస్తారు. అండ్ బాక్స్ ఓపెన్ చేస్తే సో ఈ సర్వీస్ కి సంబంధించిన కార్డ్ ఉంది అండ్ 33 వాట్ ఛార్జర్, టైప్ సి కేబుల్ అండ్ 3.5mm కన్వర్టర్ కూడా ఉంది. టైప్ సి టు 3.5mm కన్వర్టర్. ఇప్పుడు తెలుసు మనకి చాలా మొబైల్స్ 3.5mm హెడ్ ఫోన్ జాక్తో రావట్లేదు. ఈ కన్వర్టర్తో మీ 3.5mm వైర్డ్ ఇయర్ ఫోన్స్ అయితే ఈ మొబైల్తో యూజ్ చేయొచ్చు. సో మొబైల్ అయితే చూడడానికి చాలా బాగుంది. ఐరన్ గ్లాస్ కలర్తో అయితే వీళ్ళు తీసుకొస్తున్నారు. మరొకటి గ్రీనిష్ డార్క్ గ్రీనిష్ షేడ్తో అయితే ఉంది. సో కంప్లీట్ గ్లాస్ బ్యాక్ మనకి మ్యాట్ ఫినిషింగ్తో ఉంది. అలాంటి ఫింగర్ ప్రింట్స్ అయితే పడట్లేదు. అండ్ కర్వ్డ్ ఎడ్జెస్ ఆఫ్ కోర్స్ ఫ్రంట్ కూడా మనకి కర్వ్డ్ డిస్ప్లేతో అయితే వస్తుంది. కంఫర్ట్ అయితే చాలా బాగుంది. అరౌండ్ 189 grams వెయిట్ అయితే ఉంది. వెయిట్ డిస్ట్రిబ్యూషన్ చాలా బాగుంది. ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా ప్రీమియంగా ఉంది. అంటే జనరల్గా మనం 15,000, 16,000, 17,000 ప్రైస్ రేంజ్ మొబైల్స్తో కంపేర్ చేస్తే సో ఇన్ హ్యాండ్ ఫీల్ కానీ అండ్ లుక్ కానీ చాలా బాగుంది. ఫ్రంట్ మనకి బెజల్స్ అయితే తిన్నగా ఉన్నాయి. పంచ్ హోల్ కట్అవుట్ కెమెరాతో వస్తుంది అండ్ ప్లాస్టిక్ ఫ్రేమ్తో వస్తుంది. అండ్ 2 స్పీకర్స్ అయితే వస్తాయి. డాల్బీ అట్మోస్ని అయితే సపోర్ట్ చేస్తుంది. సౌండ్ అవుట్పుట్ అయితే చాలా బాగుంది. ఇక్కడైతే మీరు శాంపిల్ వినొచ్చు. అండ్ ఇది 5G బ్యాండ్స్తో వస్తుంది. 4G క్యారియర్ అగ్రిగేషన్ని సపోర్ట్ చేస్తుంది. 5G కనెక్టివిటీ విషయంలో ఎలాంటి ఇష్యూస్ లేవు. అండ్ Wi-Fi 6 బ్లూటూత్ 5.2తో వస్తుంది. అండ్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇనీషియల్గా చెప్పినట్లు సో తక్కువ ప్రైస్ రేంజ్లో అందుబాటులో ఉన్న కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఫోన్ విత్ LPDDR5 ర్యామ్ UFS 3.1. సో మంచి కాంబో అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ వీళ్ళు లాంచ్ చేయడం అయితే 18,000కి లాంచ్ చేసినప్పటికీ సో కార్డ్ డిస్కౌంట్తో 16,000లో వచ్చింది. అండ్ సమ్మర్ సేల్ May 2nd స్టార్ట్ అవుతుంది. అందులో ఇంకొంచెం ఏమైనా తగ్గే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ డిస్ప్లే అయితే చాలా బాగుంది. వింగ్ యాంగిల్స్ బాగున్నాయి. కలర్ రిప్రొడక్షన్ చాలా బాగుంది. వైడ్ వైన్ L1 సర్టిఫికేషన్ ఉంది. అండ్ అవుట్డోర్ విజిబిలిటీ కూడా బాగుంది. సో ఈ ప్రైస్ రేంజ్లో అన్నీ ఎలా ఉంటాయి అలాగే ఉంది. బట్ ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. అండ్ యూట్యూబ్ వీడియోస్ని 4Kలో ప్లే చేస్తుంది. బట్ సో HDR వీడియోని ప్లే చేసేటప్పుడు కలర్స్ అయితే ఫేడ్ అవుతున్నాయి. ఆ ఇష్యూ ఉంది. బట్ నార్మల్ 4K కంటెంట్ విషయంలో అయితే ప్లేబ్యాక్లో ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. డిస్ప్లే అయితే చాలా బాగుంది. అండ్ ఈ కర్వ్డ్ డిస్ప్లే యాక్సిడెంటల్ టచెస్ నార్మల్గా యూజ్ చేసేటప్పుడు అయితే ఎలాంటి యాక్సిడెంటల్ టచెస్ లేవు. బట్ కెమెరాని యూజ్ చేసేటప్పుడు మాత్రం ఫోటో తీయాలనుకుని ఇలా పట్టుకొని తీసేటప్పుడు కొంచెం ఫోటో అయితే తీసుకోవట్లేదు, టచ్ అయితే తీసుకోవట్లేదు. ప్రీవియస్లీ లావాగ్ని 2 రివ్యూలో కూడా నేనైతే అది మెన్షన్ చేశాను. దాన్ని వీళ్ళు ఇంకా సాల్వ్ చేయలేదు. సాల్వ్ చేయాల్సి అయితే ఉంది. అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే MediaTek Dimensity 7050 ప్రాసెసర్తో వస్తుంది. సో దీనికి అడిషనల్గా పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడానికి LPDDR5 ర్యామ్ UFS 3.1 స్టోరేజ్ అయితే హెల్ప్ అవుతున్నాయి. అందుకే యాప్స్ని ఓపెన్ చేసినప్పుడు క్లోజ్ చేసేటప్పుడు ఒక బడ్జెట్ మిడ్ రేంజ్ ఫోన్ ఫీలింగ్ అయితే లేదు. సో చాలా ఫాస్ట్గా అయితే ఓపెన్ అవుతున్నాయి, క్లోజ్ అవుతున్నాయి. అండ్ AnTuTu స్కోర్ అరౌండ్ 6 lakhs వరకు అయితే స్కోర్ చేసింది. సో పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. BGMని మీరు స్మూత్ ఎక్స్ట్రీమ్లో 60 FPS వరకు, అదర్ సెట్టింగ్స్లో 40 FPS వరకు అయితే ఆడుకోవచ్చు. క్యాజువల్ గేమింగ్ అయితే ఎలాంటి ఇష్యూస్ లేవు. అండ్ యాప్స్ వాడే వాళ్ళకైతే ఇంకా నో టెన్షన్. చాలా స్మూత్ అండ్ ఫ్లూయిడ్గా అయితే వర్క్ చేస్తుంది. అండ్ UI కూడా చాలా బాగుంది. మనకి తెలిసిందే లావా ప్యూర్ స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్తో అయితే వస్తుంది. సో కంబ్యాక్ ఇచ్చిన తర్వాత కాకపోతే Android 13 అవుట్ ఆఫ్ ద బాక్సే వచ్చింది. 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇస్తే బాగుండేది. సో 2+3 years అప్డేట్స్ అయితే ఇస్తామని వీళ్ళు చెప్తున్నారు. అంటే 13తో వచ్చింది కాబట్టి 15 వరకు వస్తాయి. 3 years సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్. అదే 14 ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది. అండ్ ఎలాంటి బ్లోట్వేర్ లేదు. సో మంచి సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అయితే దీంట్లో ఉంది. అండ్ ఇందులో ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండా మీరు కాల్స్ని రికార్డ్ చేసుకోవచ్చు. 2 డైలర్స్ వస్తాయి. ఒకటి గూగుల్ డైలర్ అనౌన్స్మెంట్ వచ్చేది, మరొకటి వీళ్ళ ఓన్ డైలర్. దీన్ని డిఫాల్ట్గా సెట్ చేసుకుంటే మీరు ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండా కాల్స్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. కొంతమందికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. అండ్ అంతేకాకుండా యూట్యూబ్ ప్రీమియం యూజర్స్ మాత్రమే బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ని అయితే ప్లే చేస్తారు, వీడియోని ప్లే చేస్తారు. బట్ లావా మొబైల్స్లో డిఫాల్ట్గానే నోటిఫికేషన్ ప్యానల్ కింది కానీ సో బ్యాక్గ్రౌండ్లో స్ట్రీమ్ చేయొచ్చు డివైస్ని లాక్ చేసి. కాకపోతే Android 14 నుంచి ఈ ఫీచర్ అయితే లేదు ఈవెన్ లావా మొబైల్స్లో. కానీ ఇది Android 13తో వచ్చింది కాబట్టి ఇప్పటికైతే వర్క్ అవుతుంది. 14 వస్తే వర్క్ చేయకపోవచ్చు ఈ యూట్యూబ్ బ్యాక్గ్రౌండ్ స్ట్రీమ్ ప్లేబ్యాక్ అనేది. అండ్ ఇదైతే చాలా హెల్ప్ అవుతుంది కొంతమందికి. అండ్ FM రేడియో ఉంది, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉంది. అండ్ కాల్ క్వాలిటీ విషయంలో ఎలాంటి కంప్లైంట్స్ లేవు. అండ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ చాలా ఫాస్ట్గా ఉంది, యాక్యురేట్గా ఉంది.
అండ్ 5000 mAh బ్యాటరీ కావడం వల్ల ఈజీగా 1 day పైన బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది, ఈవెన్ దో మీరు హెవీ యూజర్స్ అయినా. అండ్ 33 watt ఫాస్ట్ ఛార్జర్ కూడా మీకు బాక్స్లోనే వస్తుంది. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ 64 MP, 8 MP, 2 MP ట్రిపుల్ సెన్సార్స్ అయితే ఉంటాయి. ఫ్రంట్ 32 MP కెమెరా, 64 MP సెన్సార్స్. లైటింగ్ బాగున్నప్పుడు డీసెంట్గానే ఉన్నాయి, బట్ ఈ ప్రైస్ రేంజ్లో వేరే మొబైల్స్తో కంపేర్ చేస్తే తక్కువే అని చెప్పాలి. సో యూజబులే, బట్ ఇంకొంచెం బెటర్గా ఉండాల్సింది అనిపించింది. శాంపిల్స్ అయితే మీరు చూడొచ్చు. కెమెరాసే ఈ మొబైల్లో నాకు వీకెస్ట్ పాయింట్గా అయితే అనిపించాయి. ఈవెన్ ఫ్రంట్ కెమెరా కూడా వీళ్ళు 32 MP సెన్సార్ ఇచ్చినా కానీ సో ఆ రేంజ్లో అయితే వర్క్ అవ్వట్లేదు. కెమెరాస్ని లావా ఇంప్రూవ్ చేసుకోవాలని నేను ప్రతిసారి అయితే చెప్తున్నాను. సో చూద్దాం భవిష్యత్తులో ఇంప్రూవ్ చేస్తారో. సో ఈ మొబైల్లో నాకు ఏదైనా నచ్చలేదు అంటే కెమెరాస్ ఇంకొంచెం బాగా ఉండాల్సిందని అయితే అనిపించింది. సో ఫ్రెండ్స్, ఇది లావా బ్లేజ్ కర్వ్తో నా ఎక్స్పీరియన్స్. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.